పూలే విగ్రహం మీద దాడి అనేదాన్ని తెలంగాణ సమాజం మొత్తము ఒక హెచ్చరికగా తీసుకోవాలి. ఇప్పుడు పాలకులు తలుచుకుని బీసీల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తారు. ఎస్సీలకు, బీసీలకు పడకుండా చేస్తారు. ఒక వర్గ ప్రజలను ఇంకో వర్గం మీదకి ఉసిగొల్పాలని చూస్తారు. వాళ్ళ స్వభావం ఇట్లా ఉంది. అగ్రవర్ణ స్వభావం గాని, బ్రాహ్మణవాద స్వభావం గాని ఇట్లా ఉన్నప్పుడు మనం చైతన్యంతోనుండాలి. విగ్రహాలనేటివి మనకి ప్రేరణనిచ్చేటివి అనే వరకే ఉండాలి తప్పిస్తే, ఇక్కడ మనము వాటన్నిటిని సీరియస్‌గా తీసుకొని వాటిని పలగొట్టాలి అని చెప్పేసి, వాటి విగ్రహాలను ముందటేసి మనం మన ప్రజలకి దూరం చేసుకోవాలి. ఇలాంటివి చేయొద్దు. ఇదే సరైన సమయం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఆదివాసీ ప్రజలందరూ కూడా ఏకంగా ఉంటేనే, చైతన్యంగా ఉంటేనే ఇక్కడ మనం రాజకీయాలను ఎదుర్కోగలుగుతాం. మన రాష్ట్రాన్ని మతతత్వ ఫాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా తీసుకోగలుగుతాం. మనం నిలబడగలుగుతాం. మన చైతన్యవంతమైన తెలంగాణ సమాజాన్ని ముందరికి తీసుకుపోతాం. లేకపోతే ఇన్ని సంవత్సరాల పాటు సాయుధ రైతాంగ పోరాటం కావచ్చు, మలిదశోద్యమం కావచ్చు, ఇన్ని చేసి మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి అర్థమే లేకుండా పోతుంది. దయచేసి అట్లా చేయకండి. ఐక్యమత్యంగా ఉండండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఆదివాసీ వర్గాలందరూ కలిసికట్టుగా ఇట్లాంటి సిగ్గుమాలినటువంటి చర్యల్ని ఎదుర్కోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ఈ ఘటనను ఖండిస్తున్నా. ఈ ఘటన మీద రాజ్యము ఎట్లా ఉంది, రాజ్యం కూడా దీని మీద చేయాల్సింది చేయాలంటే పోలీసు వ్యవస్థ కూడా దీని మీద తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవాలి చట్టపరంగా అని నేను డిమాండ్ చేస్తున్నా.